హలో నమస్తే, నేను మీ దేవిక. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఇప్పుడు మన ముందు ఉన్నది సీనియర్ జర్నలిస్ట్ బతుల ప్రసాద్ గారు. సో హాయ్ సార్. హాయ్. ప్యారడైజ్ ట్రైలర్ విడుదలైంది. ఆ ట్రైలర్లో పచ్చిబూతులు మాట్లాడారు, ఎందుకు? అంటే ఇప్పుడు బూతు మాట్లాడడం ఒక ట్రెండ్ అయిపోయింది. చాలా సినిమాల్లో బూతు ఉంటుంది. అంటే బూతు ఉంటే కన్నా ఎక్కువ వైరల్ అవుతుంది. మామూలుగా ట్రైలర్ అనేది సెన్సార్ ఉంటుంది. ఆ ట్రైలర్ థియేటర్లో వేస్తే కన్నా ఖచ్చితంగా సెన్సార్ ఉండాల్సిందే. సెన్సార్లో ఈ బూతులు ఉండవు. బూతులు ఉంటే సెన్సార్ వారు సర్టిఫికెట్ ఇయ్యరు. కాబట్టి ఇది సెన్సేషనల్ కోసము, అంటే వాళ్ళ సినిమా ఉంది అని యాంటీ పబ్లిసిటీ చేసుకోవడం కోసం ఇది రిలీజ్ చేసినట్టున్నారు. అయితే నాని లాంటి ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ హీరో సినిమాకు ఇలాంటి బూతు ఉంటే అతనికి మైనసే అవుతుంది, ప్లస్ ఏం కాదు. మనము ఈ మధ్య ఒక సినిమా వచ్చింది, అదేదో దాంట్లో అన్ని పచ్చి బూతులే. బూతు అనేది మోతాదు మించుంటే ఎవరు చూడరు, ఫ్యామిలీతో ఎవరు పోదరు. మళ్ళీ ఇట్లాంటి బూత్ సినిమాలు తీసి థియేటర్కి జనం రాలేదంటే ఎటు వస్తారు? ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాము అన్న సినిమా ఉంది. ఆ సినిమాలో మంచి రొమాంటిక్ ఉంది, ఫ్యామిలీ కథా చిత్రము, కాబట్టి దాన్ని థియేటర్కి పోయి చూశారు. ఇలాంటి బూతులన్నీ తీసి థియేటర్కి రమ్మంటే ఎందుకు వస్తారు? రారు. ఇది కేవలం వాళ్ళ పబ్లిసిటీ కోసం, వాళ్ళ ఉనికి చాటుకోవడం కోసం ఈ ట్రైలర్ రిలీజ్ చేసినట్టు మనం అనుకోవాలి. లేకపోతే ఆ లేడీ వాయిస్, అసలు ప్యారడైజ్ అంటే మీనింగ్ ఏంటి? ప్యారడైజర్ అంటే అత్యంత విలాసమైన, అత్యాధునికమైన వసతులు ఉన్న ఓ పెద్ద బంగళా ప్యారడైజ్. ఆ ప్యారడైజ్ నేపథ్యంలో జరిగే ది ప్యారడైజ్ సినిమా టైటిల్ పేరు. ఆ ప్యారడైజ్ నేపథ్యంలో ఏం జరిగింది? ఇప్పుడు దాంట్లో ఆ వాయిస్ ఓవర్ ఒక లేడీతో తెలంగాణ మాండలికంలో చెప్పించారు. ఆ పావురాలు వివరాలే కాదు, కాకులను కూడా పట్టించుకోవాలి. కాకులన్నీ కత్తులు చూస్తే ఏమవుతాయి? అలా కాకులను ప్రేరేపించిన ఓ లా కొడుకు కథ అని మన పగడానికి కూడా అది అభ్యంతరకరంగా ఉంది. పలికేంత మంచి పదం కాదు అది. కానీ ఒక లేడీ వాయిస్తో అది చెప్పించడం అనేది, వాళ్ళు ఈ సినిమాల ద్వారా ఏం సందేశం ఇస్తున్నారు? సందేశం అన్న కాదు, ప్రేక్షకులను తప్పుదావ పట్టించడమే కదా. ఒక సెన్సార్ అనేది ఎందుకు ఉంటుంది? సెన్సార్ అంటే ఇట్లా బూతులు అవన్నీ ఉండకూడదు. ఒక సినిమా తీసుకుంటే సినిమాలో ఎక్కడన్నా అవసరం కొద్దీ ఆవేశం ఎక్కువయ్యి ఒక బూతు మాట అనొచ్చు, దాన్ని ఓకే చేస్తారు. కానీ వీళ్ళు ఇంటెన్షనల్గా ఈ కథనే ఒక లా కొడుకు కథ, వాడు చెయ్యి ఇటు వస్తుంది నీళ్ళలోంచి, దాని మీద ఉంటుంది. అసలు ఎంత అభ్యంతరకరమైన మాట అది. వ్యవహార భాషలో ఏదో మాట్లాడుకుంటారు, కోపం వచ్చినప్పుడు తిట్టుకునే మాట అది. వీళ్ళు ఇంటెన్షనల్గా ఈ కథే అది ఒక లా కొడుకు కథ అని అంటే చెప్పడం. ఇప్పుడు ప్యారడైజ్ నేమ్ అనేది ఒక వేరేలాగా ఉంది, మరి సినిమా చూస్తే కాన్సెప్ట్ చూస్తే వేరేలాగా ఉంది, మళ్ళీ ఒక బూతు పదం అనేది వేరేలాగా ఉంది. ఏంటంటే వాళ్ళు పబ్లిసిటీ కోసం చేసుకుందంటే బూతు మాట వాడితే మిలియన్స్లో చూసింటారు దాన్ని. ఇప్పుడు ఏమైంది? ఏదైనా విమర్శిస్తేనే కదా చూసేది. ఒక నీతి చెప్పు బాబు, ఇది ఒక నీతి కథ అని చెప్పు, ఎవడు దేకను కూడా దేకడు. ఒక చెడ్డ మాట ఉంది, అది కాకుండా ఒక లేడీ పలికింది, మగవాడు ఆ పదం పలికితే ఓకే, ఒక లేడీ పలకడంతో అది వైరల్ అవుతుంది. అందరూ దాని గురించి మాట్లాడుకుంటున్నారు, ఏంది ఇలా ఉంది ఇందులో అని. అయితే వీళ్ళు కేవలం సినిమాకు పబ్లిసిటీ చేసుకోవడంలో ఇదొక పద్ధతి. అది ఇప్పుడు ఆ మూవీలో కూడా బూత్ అనే పదం ఉంది, మరి న్యాచురల్ నాని గారు కూడా సినిమాలో తీశారు కదా, మరి మీకు ఎలా అనిపిస్తుంది? మరి అదే నానికి ఒక మంచి ఫ్యామిలీ హీరో అనేది ఇంతకుముందు చెప్పినా కదా నేను, ఫ్యామిలీ హీరో అనే ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ పోగొట్టుకుంటాడు. వీడు కూడా బూతుగాడే అనిపిస్తుంది, బూత్ హీరోనే. ఇప్పుడు మా తరం వస్తే శోభన్ బాబు, అక్కినేని నాగేశ్వరరావు తర్వాత శోభన్ బాబు అంటే ఫ్యామిలీ హీరో. ఫ్యామిలీ మొత్తం పోయి చూసే తరహా సినిమాలు ఉంటాయి, అంటే ఫ్యామిలీ డ్రామా ఎక్కువ ఉంటుంది. శోభన్ బాబుకి అయితే ఇద్దరు ఉంటారు, ఒక ప్రియురాలు, ఒక భార్య, ఒక ప్రియురాలు ఉంటారు. వాళ్ళ మధ్యన డ్రామా నడుస్తుంటుంది. వాళ్ళకు న్యాయం చేశాడా, వీళ్ళకి న్యాయం చేశాడా, చివరికి ఏమవుతుంది? ఒక కార్తీక దీపం సినిమా, ఇట్లాంటివన్నీ ఉండేవి. ఆ శోభన్ బాబు తర్వాత జగపతి బాబుకి వచ్చింది అలాంటి ఇమేజ్. ఆ జగపతి బాబు తర్వాత ఈ నానికి వచ్చింది.
అంటే ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే హీరో. ఫ్యామిలీకి అందరికీ ఏదో ఒక కోణంలో ఇలాంటి అబ్బాయి మా ఇంట్లో ఉంటే మా అబ్బాయి లాగానే ఉన్నాడు అని చూసే ఇమేజ్ ఉంది. మరి అంటే నానికి అష్టాచమ్మ ఇలాంటి మంచి మంచి సినిమాలు చేశాడు, మంచి మంచి డ్రామా ఉండే సినిమాలు, అవి జనం ఆదరించారు. ఈ మధ్య ఏమో సినిమాలు పోయినట్టున్నాయి, ఆ ఫ్రస్ట్రేషన్లో ఏమన్నా ఇలాంటి ఒక మాస్ ఇమేజ్ తెచ్చుకుందామనే ప్రయత్నంలో భాగంగా ఈ సినిమా చేసిండు. మరి అదే ప్రాక్టికల్గా అదే మూవీ అదే పదంగా ఎందుకు అంటే ఆ పదం వాడారు, మాస్, ఇది మాస్ సినిమా, మాస్ జనాలు కదా ఈ చెడ్డ చెడ్డ మాటలు తిట్టుకునేది, అందుకని ఇది మాస్ సినిమా అని చెప్పడం కోసమని ఆ పదం వాడి చేసింటారు. ఇప్పుడు ఏంటంటే ఆ సినిమా దర్శకుడికి నెక్స్ట్ చిరంజీవి సినిమా ఉంది, కమిట్మెంట్ ఉంది. ఇట్లాంటి బూతు పదాలు చెప్పి అని చేసిన ఈ డైరెక్టర్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తాడా అనే అనుమానం కూడా రావచ్చు జనాలకు. చిరంజీవి అంటే ఒక రేంజ్ హీరో కదా, వీళ్ళు ఇంత పచ్చిగా ఒక బూతు మాటను పట్టుకొని దాని ద్వారా సినిమా పబ్లిసిటీ చేసుకోవాలనే ఇంటెన్షన్ ఉన్న దర్శకుడు వేరే ఏదైనా చెప్పచ్చు కదా. ప్యాట్రియాటిక్ దేశభక్తి చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ బూత్ ఎలిమెంట్ని ఎందుకు తీసుకోవాలి? ఆ ట్రైలర్లో ఉండే ఆ ఆత్మ చూస్తే, ఆమె మాట్లాడే మాటలు చూస్తే వాళ్ళ ఇంటెన్షన్ వేరే ఉంది. కానీ ఆ పదం వాడేపటికి వాళ్ళ ఇంటెన్షన్ మొత్తం ఎటో వెళ్ళిపోయింది. అది పోయి ఒక బూత్ పదమే అనిపిస్తుంది. దానికి ముందు చెప్పిన దాంట్లో పావురాలు వాటనే కాదు పట్టించుకోవాల్సింది, కాకులు కూడా పట్టించుకోవాల్సింది. కాకులకు కూడా ఒక జీవితం ఉంది, కాకులు పిచ్చి కాకులు కాదు, వాటిని సంఘటితపరిచే ఒక శక్తి వచ్చి వాటిని సంఘటితపరిచే ఈ తుపాకులు కత్తులు పట్టుకునేటట్టు చేసింది అని ఇలా చేసిన వాడు ఒక లా కొడుకు అంతో అని ముగుస్తుంది అనమాట. ఇది ఎంత అశ్లీలమైన మాట అది. ఎవరు అలాంటి పదాలు పక్క మాసులో అట్లా మాట్లాడుకునే మాటను తీసుకొచ్చి ఒక క్లాస్ సినిమాలో పెట్టడం అనేది చాలా అంటే మనం ట్రైలర్ చూసే మనం డిసైడ్ చేయలేం కదా అంటారు కదా. ఇప్పుడు నువ్వు ఈ సినిమా ట్రైలర్ చూసినావు, పరమ బూతు మాట అంటే ఇప్పుడు సడన్గా ఇప్పుడు నాని వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఏమంటున్నారంటే వాళ్ళు కూడా ట్రైలర్ చూసేటప్పుడు ఆ పదం వచ్చేసరికి వాళ్ళు కూడా షాక్ అయిపోతున్నారు. మరి నాని ఎలా ఫీల్ అవుతాడు? నానికి తెలిసే ఉంటుంది కదా, నాని అందరూ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అందరూ చూసే ఈ ట్రైలర్ చూసినాక రిలీజ్ అవుతుంది, తెలియకుండా ఉండదు కదా. అంటే అతను ఎలాంటి మాస్ ప్రేక్షకులను చేరుకోవాలనుకున్నాడు, లేకుంటే మాస్ హీరోగా ఇమేజ్ పొందాలనుకుని చేసిన ప్రయత్నమే కావచ్చు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి బూత్ ఉంటే సినిమా చూడరు కదా, సినిమాకి పోవడం కదా, కుటుంబ సభ్యులతో అన్నతోనో లేకుంటే నాన్నతోనో పోతామా మనం చెప్పు, లేకుండా నా కూతుర్ని తీసుకుని నేను పోతాను ఆ సినిమా, ఇదేదో మంచి పదం ఉంది చూద్దురమ్మా అని పోరు కదా. నువ్వు పోవు, మీ నాన్నతో పోవు, మీ అన్నతో పోవు, ఎవరితో పోవు, అది డ్యామేజ్ ఒక రకంగా. ఇప్పుడు టీవీలో నాని సినిమా వస్తుంది, ఇంట్లో అందరూ సోఫాలో కూర్చొని ఆ టీవీలో చూస్తారు కుటుంబ సమేతంగా. ఈ రేపు ఏమవుతుంది, అరే ఈడు బూతుగాడరా అనే టక్కున ఛానల్ మార్చేస్తారు. అలాంటి అతని ఇమేజ్కి ఇది ఒక చెడ్డ బ్రేక్ లాంటిది, మంచి బ్రేక్ కాదు. కాబట్టి చూద్దాం రేపు ఏం జరుగుతుందో. రేపు మళ్ళీ ఎట్లయినా సెన్సార్ పోవాలి కదా, సెన్సార్లో ఇలాంటి పదాన్ని ఒప్పుకోరు, ఇలాంటి చెప్పేదాన్ని. నువ్వు సెన్సార్ ట్రైలర్స్లో ఈ బూతు మాటే ఉండదు, అది జరిగేవాయి.